ఆరతి విన్నా. జగజ్జన్మాదిలీలాయ జగదానందయే కవే జగత్కృష్ణ నివాసాయ లక్ష్మీనరసింహాయ మంగళం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదయ శైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం మంగళాయ సర్వనిర్మలాయ పురోగమై సర్వైశ్చ పూర్వైరాజామి సత్కాయాస్తు మంగళం. లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుంజ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మూర్తిర్నమామ్యహం. ఓం నమో నారసింహ. నా పేరు గట్టు రవికుమారాచార్యులు. నేను శ్రీ పులిగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా కైంకర్యం నిర్వహిస్తున్నాను. స్వామివారు క్షేత్రం ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామ పొలిమేరలో పచ్చటి పొలాల మధ్య గిరిపైన సుమారు 400 సంవత్సరాల పూర్వం నుండి స్వామివారు వెలిసి భక్తుల యొక్క పూజలు అందుకోవడం జరుగుతుంది. ముందుగా స్వామివారు గిరి కింద గుహలో నామరూపంగా వెలిసినప్పుడు అక్కడ స్వామికి పులి సేవ చేస్తూ స్వామివారికి నిరంతరం కైంకర్యంలో ఉండేది. అట్టి పులి కొంతకాలానికి పరంపరించిన తర్వాత స్వామివారు అప్పుడు భక్తులకు వ్యక్తమై ఇన్ని రోజులు పులి నాకు సేవ చేసింది, ఇప్పుడు పూజాది కార్యక్రమాలు నిలిచిపోయాయి, మళ్ళీ నన్ను పునరుద్ధరణ చేయండి అని స్వామి స్వప్నంలో ఒక భక్తుడికి వ్యక్తమై చెప్పడం ద్వారా అప్పుడు కొంతమంది భక్తులంతా ఈ గిరిపైకి వచ్చి చూసేసరికి నిజంగా పులి చనిపోయి ఉండడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పులి సేవ చేసినందుకు గాను స్వామివారు గిరిపైన మళ్ళీ పులిముఖంగా వెలిసి ఉండడం ఇక్కడ విశేషం. అందుకే దీనికి పులిగుట్ట అని పేరు వచ్చింది. స్వామివారికి పులిగొండ లక్ష్మీ నరసింహస్వామిగా అప్పటి నుంచి స్వామివారి పేరు ప్రఖ్యాతి చెందింది. సుమారుగా 400 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. స్వామివారికి ఆరాధనలు అందుకుంటున్నారు భక్తుల ద్వారా. ఇక్కడ స్వామివారు స్వయంభూగా 2 చోట్ల గిరి కింద నామరూపంలో వెలిస్తే గిరి పైన పులిముఖంగా వెలిసి ఉండడం విశేషం. చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి విచ్చేసి స్వామివారికి తమ యొక్క కోరికలు విన్నవించుకొని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ఇలా రకరకాల లౌకికమైన కోరికలు అన్నీ స్వామివారికి విన్నవించుకొని అవి నెరవేరాక మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అయినప్పటికీ శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణోత్సవం ఇక్కడ సుమారుగా శతాబ్ది కాలం నుండి, సుమారుగా 100 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ జరగడం విశేషం. పూర్వం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన మూర్తి మాత్రమే చిన్న మందిరం లాగా ఉండేది. ఇది గొల్లపూడి గ్రామంకి చెంది ఉండడం వల్ల అప్పటి పెద్దలు రక్షణ రీత్యా ఏమైనా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో ఉంచుకొని ఉత్సవమూర్తులు స్వామివారికి ఉండాలి కాబట్టి నరసింహస్వామి ఉగ్రస్వరూపం ఇక్కడ మూలమూర్తి ఇక్కడ ఉన్నప్పటికీ శాంతమూర్తి అయిన రాముడు గొల్లపూడి గ్రామంలో వేయించేసి ఉంటే బాగుంటుందని అప్పుడు పెద్దలు ఆలోచించి స్వామివారి సీతారామచంద్ర స్వామివారిని ఊర్లో అక్కడ గ్రామంలో మందిరంలో పెట్టి ఉంచడం జరిగింది. ఈ క్షేత్రం వల్లే సీతారామచంద్ర స్వామిని ఊర్లో ప్రతిష్ఠించారు కాబట్టి కళ్యాణం ఇక్కడ జరగటం శ్రీరామనవమికి ఆనవాయితీగా వచ్చింది. ఈ యొక్క కళ్యాణం సుమారుగా శతాబ్ది కాలం నుండి కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చుట్టుపక్కల 40 గ్రామాల నుండి సుమారు 8,000 నుంచి 10,000 మంది భక్తులు కళ్యాణోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అక్షతలు తీసుకొని ఆ రోజు కళ్యాణ అనంతరం జరిగే అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి నవమి నాడు అటు సీతారామచంద్ర స్వామి అనుగ్రహం, ఇటు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కూడా పొంది భక్తులు వెళ్ళడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని ఆనాటి నుంచి నిర్విఘ్నంగా ఆ ఆనవాయితీని పోగొట్టకుండా శ్రీరామనవమికి నారసింహ క్షేత్రంలో పులిగుట్ట వద్ద కళ్యాణం చేయడం విశేషంగా మారింది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ నిర్వహణలో భక్తుల సహకారం, గ్రామ ప్రజల సహకారంతో కూడా ఘనంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రకంగా శ్రీరామనవమి ఇక్కడ జరగటం ఆనవాయితీగా వస్తూ విశేషంగా జరగడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.